నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. నేను మీ రజని. వినాయకుడికి చాలామంది ఉండ్రాళ్ళంటే ఇష్టంగా చాలా ప్రీతికరంగా పెడుతూ ఉంటారు. ప్రస్తుతం మనం వరంగల్లోని విద్యానగర్ దగ్గర హరికేన్ యూత్ అసోసియేషన్ వాళ్ళైతే ఇక్కడ 1995 నుంచే ఇక్కడ వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు 108 అనుకున్నారు, కానీ భారీ ఎత్తున ప్రసాదాలు అయితే స్వామివారికి ఇక్కడ ప్రసాదాలను అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ భక్తులు చాలామంది కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు. అంటే చెప్పండి, అంటే ప్రత్యేకంగా స్వామివారికి 108 ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా మనకి ఏవైతే ఉండ్రాళ్ళంటే వినాయకుడికి ఇష్టంగా ఉంటాయి, కానీ ఇక్కడ చూస్తే మొత్తం ఆయన అసలు ఇక్కడికి తరలిస్తాడా అన్నట్టుగా ఉందంట. అన్ని ప్రసాదాలు ఇక్కడ పెట్టారు. అసలు ఈరోజు ఎన్ని ప్రసాదాలు అక్కడ స్వామివారికి సమర్పించారు? జై గణేష. హరికేన్ యూత్ అసోసియేషన్ వారిచే నిర్వహించబడుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు 4వ రోజు. ఈ రోజున స్వామివారికి అత్యంత ప్రీతికరంగా 152, అంటే మేము 108 అనుకున్నాము, దానికంటే ఇంకా ఎక్కువనే వచ్చినాయి. 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుకొని 26 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో స్వామివారికి ప్రీతికరమైనటువంటి, ఆయనకి స్వీట్ అంటే చాలా, తీపి పదార్థములు అంటే చాలా ఇష్టకరం. ఆయనకు ఉండ్రాలంటే మరీ మరీ ఇష్టం. అందులో ఈ రోజున ఇటువంటి ప్రసాదాలు 152 ప్రసాదాలు ఎక్కువగా వచ్చినాయి. కమిటీ వారి ఆధ్వర్యంలో నేను ఇన్ని పూజలు చేసినాను. ఎక్కడైనా కూడా ఏదో మామూలుగా ఏదో కానివ్వండి అయ్య గారు, ఏదో చేయండి, మాకు తెచ్చాము అంటారు. కానీ ఇక్కడ మాత్రం వీరు కమిటీ వాళ్ళు ఇక్కడ ఒక సిస్టమ్ ప్రకారం రోజు కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. గణపతికి ఉత్సవ విగ్రహం ఉన్నది. ఆ విగ్రహానికి రోజు కూడా పంచామృతాలతోని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మరియు ఇంకా డ్రై ఫ్రూట్స్తోని కూడా చాలా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది కమిటీ వారు కేవలం వారు అత్యంత శ్రద్ధ తీసుకొని ఎంత నీట్గా చేస్తారంటే ఇక్కడ చాలా బాగుంటుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ స్వామివారికి విశిష్టత ఉన్నది. ఇక్కడ పోయినసారి ఎప్పుడు పలకనంటే లడ్డు ధర 1,00,000 దాటింది. ప్రతిసారి అంటే ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి లడ్డు అంటే వేలంపాట ఎక్కువైనా తీసుకెళ్తూ ఉంటారా? అంటమ్మా, ఇక్కడ ప్రతిసారి ఏమవుతుందంటే 10,000, 20,000 వస్తాయి. కానీ లాస్ట్ ఇయర్ ఈ 4 ఏళ్ల బట్టి మేము ఈ స్వామివారికి అభిషేకం చేస్తున్నాము. అభిషేకం చేయడం వల్ల ఆ స్వామివారికి అత్యంత వైభవంగా మనకి ఏమంటారు, మనం చెప్పాలి అంటే ఆయనలో శక్తి నింపబడి ఆ శక్తి ద్వారా భక్తులకు కోరికలను నెరవేరితే సంతానం లేరు కావచ్చు, పెళ్లి లేని వారు కావచ్చు, పెళ్లి కాని వారు కావచ్చు, అందరికీ సర్వశుభలు కలుగుతాయి. ముఖ్యంగా ఏమిటి అంటే భక్తులందరూ కలిసి చేసేటువంటిదే పండుగ స్వామివారికి. మనం ఏదో ఒకలం కూర్చొని చేసేది కాదు. కమిటీ ఉంటుంది, కమిటీ చేస్తే వీళ్ళందరూ చేస్తారు. భక్తులందరూ కూడా వాళ్ళందరికీ సర్వశుభములు కలగాలని. జై గణేష. అంటే చాలామంది వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు స్వామివారికి ఏం సమర్పించుకోలేక చాలామంది వాళ్ళలో వాళ్ళే సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వారికి స్వామివారి కృప దక్కాలంటే అసలు ఏం చేస్తే బెస్ట్? ఇప్పుడు స్వామివారి కొండంత మనిషికి మనం కొండంత, దేవుడికి కొండంత పెట్టలేం. అట్లనే పత్రి పెట్టి, పూలు పెట్టే చోట పత్రి పెట్టినా ఆయన సంస్కరిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. మీ కోరికలు ఏదున్నా కూడా భక్తి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే భక్తి ప్రధానం. ఇక్కడ మనం ఎంత పెట్టామా, 10 రూపాయలు పెట్టామా, 10 లక్షలు పెట్టాం కాదు. ఎంతైతే భక్తి శ్రద్ధలతో చేస్తామో అందులో కూడా ఉంచుకొని కూడా లేకపోతే చేయకపోతే అది కూడా తప్పే అవుతుంది. మన శక్తికి మించి మనకు 10 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలు పెట్టడం తప్పులేదు. కాబట్టి మనం ఎంతైతే భక్తి శ్రద్ధలతో చేస్తామో ఇది అంత స్వామివారికి చెంది మనకి ఇబ్బడి ముబ్బడిగా మన కోరికలు తీరుస్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో ఈ కమిటీ మెంబర్ ప్రశాంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే అందరూ ఇప్పటి వరకు 108 పెడుతూ ఉంటారు, అది కౌంట్ సరిపోతుందా లేదా అని ఆలోచనతో ఉంటారు. కానీ ఈసారి మీకు మించి ఇంకెక్కువే వచ్చాయంట కదా, అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ముందుగా ఆర్ఎన్ టీవీ యాజమాన్యానికి హరికేన్ ఉత్సవ సమితి సాదర స్వాగతం పలుకుతూ, హరికేన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా హరికేన్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తూ ఈ సంవత్సరం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఈ సంవత్సరం ఏ పిలుపు ఇచ్చినా ఏకశిలానగర్ మరియు విద్యానగర్ పురజనులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని మీరు చూస్తూ ఉంటారు. 108 రకాలు వంటకాలు తయారు చేసి స్వామివారికి మహానివేదన కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తే దాన్ని మించి 152 రకాలతో స్వామివారికి మహానివేదన కార్యక్రమం ఇప్పుడే జరిగింది. దీని తర్వాత స్వామివారి మండపస్థలి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ స్వామివారి ఉత్సవ సమితి తరపున కేవలం యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలే కాకుండా వివిధ సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేస్తాము.
గత 26 వసంతాలుగా ఏకశిలానగర్ మరియు విద్యానగర్ పురజనులందరికీ హరికేన్ ఉత్సవ సమితి కేంద్ర బిందువుగా అత్యంత శోభాయమానంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తాం. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంటే కామన్గా కాలనీలో కానీ ఎక్కడైనా కొంచెం తారతమ్యాలు ఉంటాయి, కానీ ఇలాంటి టైంలో అందరూ కలిసిపోయి ఒక పండగ వాతావరణం, అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అంతా కలిసికట్టుగా ఏకశిలానగర్ మరియు విద్యానగర్ పురజనులంతా చిన్న పెద్ద ఆడ మొగ పెద్ద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా మేము సైతం అంటూ పాల్గొని కార్యక్రమాన్ని అంత పెద్ద ఎత్తున జయప్రదం చేస్తారు. మేము సైతం అంటూ ప్రతి ఒక్క కార్యక్రమానికి అందరూ వచ్చి వారి తోడ్పాటును అందించి కార్యక్రమాన్ని ఎంతో పెద్ద ఎత్తున జయప్రదం చేస్తారు. అంటే ఇట్లా కాలనీ వాళ్ళందరూ కలిసి ఉండడం మిగతా కాలనీ వాళ్ళకి కానివ్వండి చాలా మందికి ఆదర్శం అని చెప్పుకోవచ్చా? ఏకశిలానగర్ మరియు విద్యానగర్ పురజనులు కేంద్ర బిందువుగా ప్రతి కార్యక్రమానికి మేము ఏదైతే పిలుపునిస్తామో మాకు శక్తికి మించి వాళ్ళ సపోర్ట్ దొరుకుతుంది. ఆ సపోర్ట్ ద్వారానే మేము ఈ స్థాయికి ఎదిగాము. అత్యంత చిన్నగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఈ స్థాయిలో నిర్వహించడానికి కారణం ఏకశిలానగర్ మరియు విద్యానగర్ పురజనులు. అంటే వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, ఇక్కడ మీ వినాయకుని దర్శనం చేసుకోవాలని వచ్చే వాళ్ళకి ఏం చెప్దాం అనుకున్నారు లాస్ట్గా? హైందవ సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ హరికేన్ యూత్ అసోసియేషన్ వారు గత 26 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నేటి తరంలో ఆ హైందవ సంస్కృతి సంప్రదాయాలు కాస్త దారి తప్పుతున్న వేళ హరికేన్ యూత్ అసోసియేషన్ వారు వారికి ఆదర్శంగా నిలుస్తూ మరింత గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించేందుకు మేము సిద్ధమని తెలియజేస్తున్నాం. చూశారు కదా, ఈ కాలనీ వాసులు చాలా మందికి ఆదర్శం అని చెప్పుకోవాలి. చాలా మంది గల్లీ గల్లీకి ఎక్కడెక్కడ చూస్తుండగానే మనకి ఎన్నో వినాయకులు కనిపిస్తాయి. కాలనీ ఇక్కడ 2 కాలనీల వాళ్ళు కలిసి ఒకే వినాయకుని పెట్టుకొని అందరూ కలిసి కట్టుగా ఇక్కడ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కులాలకి మతాలకు అతీతంగా ఇక్కడ వీళ్ళైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నవరాత్రుల్లో స్వామివారికి ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహించడం అయితే జరుగుతుంది. అలానే ఇక్కడ ప్రత్యేకంగా లడ్డు వేలం పాట అనేది ప్రత్యేకంగా జరుగుతుంది. గత ఏడాది 1,00,000 దాటింది, ఇప్పుడు కూడా ఖచ్చితంగా దాటుతుంది. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి ఇక్కడ స్వామివారి లడ్డు వేలం పాట ఎక్కువ ధర పలుకుతుందంటూ కూడా చెప్తున్నారు. అలానే ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగా కూడా చాలా మందికి ఆదర్శం. ఎందుకంటే మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు పెద్దవాళ్ళు పండు ముసలి వాళ్ళు అనే తేడా లేకుండా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ RN TV కీప్ వాచింగ్.